ఏలియన్ రోములస్. ఆ జంప్ స్కేర్స్ ఏంటి, సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ క్లైమాక్స్ ఏంటి, మైండ్లోంచి పోవట్లేదు మూవీ. మస్ట్ వాచ్ గైస్. విజువల్లీ స్టన్నింగ్ ఉంది మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫైనల్లీ ఏలియన్ ఫ్రాంచైజ్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి తగ్గ మూవీ వచ్చింది. లాస్ట్ మూవీ ఏలియన్ కవెనెంట్ దెబ్బేసిన రోములస్ మాత్రం ఇచ్చి పడేసింది. 20s లో వచ్చిన ఏలియన్స్ మూవీస్లో ప్రొమేథియస్ బెస్ట్ అంటారు, కానీ ఈ రోములస్లో ఉన్న సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రొమేథియస్కి మించి అనిపించింది. ఈ మూవీ ఏలియన్ ఫ్రాంచైజ్లో 7th ఫిల్మ్. 1979 ఏలియన్ అండ్ 1986 ఏలియన్స్ మధ్య జరుగుద్ది ప్లాట్. ఒరిజినల్ ఫిల్మ్స్ ఎసెన్స్ ని మెయింటైన్ చేసి కొత్త జనరేషన్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ప్లాట్ ఏంటంటే, రెయిన్ అండ్ తన రోబో బ్రదర్ యాండీ జాక్సన్ స్టార్ అనే ఒక డయింగ్ ప్లానెట్ లో ఉంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్లేస్ నుంచి బయటపడడానికి క్రయోపాడ్స్ కోసం వేరే ఆర్బిట్ లో ఉన్న ఒక పాత స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు. బట్ వీళ్ళు ఆ క్రయోపాడ్ సెట్ చేసేటప్పుడు వీళ్ళకి తెలియకుండా అక్కడ ఉన్న ఏలియన్స్ ని యాక్టివేట్ చేస్తారు. సో ఫైనల్లీ వీళ్ళు ఆ ఏలియన్స్ నుంచి బయటపడ్డారా లేదా అన్నదే స్టోరీ. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళడానికి యాండీ అండ్ రెయిన్ జాయిన్ అవటం ఇవన్నీ చూపిస్తారు. బట్ ఆఫ్టర్ యాక్టివేటింగ్ ఏలియన్స్ మూవీ గోస్ టు బీస్ట్ మోడ్. యాక్చువల్లీ ఈ మూవీలో 2 క్లైమాక్స్లు ఉంటాయి. ఒకటి ఏలియన్ ఇన్ఫెక్టెడ్ స్పేస్ షిప్ లో అండ్ రెండోది ఎస్కేప్ షిప్ లో. ఆ 2 సీక్వెన్స్లు మాత్రం పీక్ అసలు. మూవీలో రెయిన్ అండ్ యాండీ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంగేజింగ్ గా ఉంటూ మూవీకి చాలా డెప్త్ నిచ్చింది. అండ్ మూవీలో ఉండే డార్క్నెస్, సస్పెన్స్, ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఆ భయంకరమైన ఏలియన్ క్రియేచర్స్ ఆడియన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీలింగ్ ఇస్తుంది. మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఒరిజినాలిటీ అని చెప్పి పాత ఏలియన్ వరల్డ్ కి సిమిలర్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మూవీ స్టార్టింగ్ ఎక్కువ టైం తీసుకోవడం, నాకు పర్సనల్ గా స్పేస్ షిప్ లో ఏలియన్ సీన్స్ ని కొంచెం ఎక్కువగా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఆల్రెడీ పెట్టారు, కొన్ని సీన్స్ ఎక్కువ ఉంటే ఇంకా యాక్షన్ ఇంటెన్స్ గా ఉండేది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కైలీ స్పెయినీ యాజ్ రెయిన్ అండ్ ఈ మూవీకి ప్రొటాగనిస్ట్ సూపర్ బసలు. తన బ్రదర్ పైన ఉన్న ఎమోషన్ కానీ, ఏలియన్స్ తో యాక్షన్ లో ఇంటెన్స్ కానీ ప్రతి ఒక్కటి రిఫ్లెక్ట్ అయ్యాయి తన క్యారెక్టర్ లో. తను ఈ ఇయర్ లో సివిల్ వార్ మూవీలో ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హిట్ కొట్టారు. మళ్ళీ ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్. మంచి ఫైర్ లో ఉంది తను. అండ్ డేవిడ్ జాక్సన్ యాజ్ యాండీ పర్ఫెక్ట్ అసలు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. టెక్నికాలిటీస్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ టాప్ నాచ్ అసలు. ఆ టెన్షన్ ని బిల్డ్ చేస్తూ ఒక హారర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు. ఆ ఏలియన్స్ క్రియేచర్స్ కూడా భయంకరంగా ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ క్లైమాక్స్ లో వచ్చే క్రియేచర్స్ సూపర్బ్ అసలు. యాష్ క్యారెక్టర్ CGI వర్క్ ఒకటే దెబ్బేసినట్టు అనిపించింది. అండ్ డైరెక్టర్ ఫేడ్ ఆల్వరెజ్ ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ కి ఆయన మార్క్ చూపించి ఒక రిఫ్రెష్ మూవీని తీశారు. తన ప్రీవియస్ వర్క్స్ ఈవిల్ డెడ్ రైస్ అండ్ డోంట్ బ్రీత్ చూసే ఉంటారు అందరూ. వాటిలో ఉండే టెన్షన్ అండ్ హారర్ ఈ మూవీలో రిఫ్లెక్ట్ అవుతాయి. మొత్తానికి ఏలియన్ రోములస్ బెస్ట్ ఏలియన్ మూవీ ఇన్ రీసెంట్ టైం. దీనిలో ఉన్న కొత్త క్యారెక్టర్స్ అండ్ హారబుల్ అట్మాస్ఫియర్ అండ్ సమ్ జంప్ స్కేర్స్ మూవీని మస్ట్ వాచ్ గా చేస్తాయి. మీరు ఏలియన్ మూవీస్ ఫస్ట్ టైం చూస్తున్న మూవీ నచ్చుద్ది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ చూసిన వాళ్ళకంటే ఫస్ట్ టైం వాళ్ళకే ఎక్కువ థ్రిల్ని ఇస్తుంది. సో మూవీ చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.